ఆలోచన వచ్చింది. నా కొడుకులు బద్ధకస్తులుగా ఉంటున్నారు, వాళ్ళని నేను ఇప్పుడు మారుస్తాను. కొడుకా కొడుకా, నేను పొలంలో సంపద దాచిపెట్టాను. అది ఎక్కడ దాచిపెట్టానో నాకు తెలియదు, మీరు పోయి ఎత్తుకుతారా? సరే నాన్న. సంపదనా? ఏ సంపద నాన్న? నేను పొలంలో సంపద దాచిపెట్టాను, అది ఎక్కడ పెట్టానో గుర్తులేదు, మీరు వెతుకుతారా? సరే నాన్న. గడ్డపార తీసుకొని పదండ్రా తమ్ముళ్ళు. అన్నయ్య, ఎంత దున్నినా సంపద దొరకలేదు అన్నయ్య. ముసలోడు అబద్ధం చెప్పిండు. నాన్నని వెళ్ళి అడుగుదాం పద. నానా నానా, సంపద దొరకలేదు. అది ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా దొరుకుతుంది. మీరు ఇప్పుడు దున్నిలు కదా, ఆ పొలంలో విత్తనాలు వేయిపోండి. సరే నాన్న. విత్తనాలు చల్లాం కదా, కలుపు వేద్దాం కదరా. పంట బాగా పండింది కదరా, పంట కోసుకొని వద్దాం పదండి రా. సరే పద. ఈసారి బాగా పండింది, ఈసారి అధిక ధరలు ఇవ్వాలి. నీ పంట బాగా పండింది, నేను అధిక ధరలు ఇస్తాను. సరే, ధన్యవాదములు. నాన్న, మన పంట కోస్తే డబ్బు వచ్చింది, ఇదిగో. ఇదే మన సంపద. చూసారా, మీరు ఇన్ని రోజులు సోమరిపోతుగా ఉన్నప్పుడు మీకు ఈ డబ్బు అవుపిచ్చిందా? ఎప్పుడైనా సోమరిపోతులాగా ఉండొద్దు. సరే నాన్న.